మొన్న తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిపోయిందని, అపవిత్రం జరిగిపోయిందని చాలా మంది బాధపడి ఉంటారు. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళెవరు ఆయన నుండి తప్పించుకోలేరు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం జరిగినప్పటి నుండి మనందరికీ కూడా ఒక డౌట్ వచ్చింటుంది. అదేంటంటే మనం వాడే నెయ్యి కూడా స్వచ్ఛమైనదా లేదా కల్తీదా అని ఒక డౌట్ అయితే వచ్చింటుంది. మనం వాడే నెయ్యి స్వచ్ఛమైనదా లేదా కల్తీదా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెయ్యిని ఎలా తయారు చేస్తారో మనందరికీ తెలుసు. పాల నుంచి వచ్చే ఉత్పత్తే నెయ్యి. పాలను పెరుగుగా మార్చి ఆ పెరుగును మజ్జిగగా చేసి ఆ మజ్జిగను చిలకడం ద్వారా వెన్నను వేరు చేస్తారు. ఆ వెన్నను వేడి చేసి నెయ్యిని తయారు చేస్తారు. మరికొందరు పాలపై వచ్చే మీగడను తీసి ఎక్కువ రోజుల పాటు సేకరించిన దాన్ని వేడి చేసి నెయ్యిని తయారు చేస్తారు. ఇప్పుడు మనం వాడే నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి వీటిని ఒకసారి ట్రై చేయండి. గడ్డగట్టిన స్వచ్ఛమైన నెయ్యిని మన అరచేతిలో ఉంచితే కొన్ని సెకండ్లలో అది గది టెంపరేచర్కి మన చేతి వేడికి కరిగిపోతుంది. అలాగే రూమ్ టెంపరేచర్లో ఒక గ్లాసులో నీళ్లు వేసి అందులో ఒక చుక్క నెయ్యిని వేయాలి. కొన్ని సెకండ్ల తర్వాత ఆ నెయ్యి తేలితే స్వచ్ఛమైందని అర్థం. అలా కాకుండా ఆ నెయ్యి చుక్క మునిగిపోతే అందులో కల్తీ పదార్థాలు కలిశాయని అర్థం. అలాగే నెయ్యిని వేడి చేసినప్పుడు అది కరిగిపోకుండా బుడగలు ఆవిరి వస్తుంటే అది కల్తీ నెయ్యి అని అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు స్వచ్ఛమైన నెయ్యి ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. వేడి చేసినప్పుడు ఈ వాసన ఇంకా ఎక్కువగా వస్తుంది. అదే కల్తీ నెయ్యిలో ఎలాంటి వాసన కలిగి ఉండదు. కల్తీ నెయ్యి ఎటువంటి వాసన రాదు. ఇప్పుడు వీడియోలో చెప్పినవి ట్రై చేసి మీరు వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదా లేదా కల్తీ జరిగినదా అని తెలుసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.